ఎల్లన్న మల్లన్న కలిసి అడవికి వెళ్ళారట, కట్టెలు కొట్టుకుందామని చెప్పి. ఎల్లన్న మల్లన్నతో అంటున్నాడట, మల్లన్న నాకంటే ఎక్కువ కట్టెలు నువ్వు కొట్టినట్లయితే నేను కొట్టిన కట్టెలను నీకు ఇచ్చేస్తా. ఒకవేళ నువ్వు కానీ తక్కువ కొట్టినట్లయితే నీ కట్టెలు మొత్తం నాకు ఇచ్చేసేయాలి, పందెమా అని చెప్పి అన్నాడట. అందుకే మల్లన్న అన్నాడు, సరే అని చెప్పి అన్నాడు. ఇక మొదలయ్యింది. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు పోటీ మొదలయ్యింది. ఎల్లన్న పడి కొడుతున్నాడు కట్టెలు. మల్లన్న మాత్రం మధ్యలో చక్కగా చెట్టు కింద కూర్చుని ఆ మజ్జిగ బాటిల్ తీసుకుని తాగుతూ కూర్చుంటున్నాడు. ఇది చూసిన ఎల్లయ్యకు నవ్వు వచ్చింది. పాపం మధ్యాహ్నం భోజనం కూడా చేయలే. పడి సాయంత్రం 5 గంటలకి ఇద్దరు కట్టెలు కొట్టేసరికి ఎల్లన్న కట్టెలేమో ఇన్నున్నాయి, మల్లన్న కట్టెలేమో డబుల్ ఉన్నాయి. ఎక్కడో మోసం జరిగింది అంటున్నాడు. ఏం జరిగింది మోసం? లేకపోతే ఏమిటి? ఎప్పుడు చూస్తా నువ్వు చెట్టు కింద కూర్చుని మధ్య దాకా కూర్చున్నావు, నేనేమో కనీసం మంచిలు కూడా తాకుండా పడి మరి నేను కట్టెలు కొట్టాను. తీరా చూస్తే నాకంటే నువ్వే ఎక్కువ కట్టెలు కొట్టావు. ఏదో జరిగింది ఇక్కడ. చెట్టు కింద కూర్చొని నేను మజ్జిగ తాగడమే నువ్వు చూసావు, కానీ మజ్జిగ తాగుతున్నప్పుడు నా గొడ్డల్ని పదును పెట్టుకోవడం నువ్వు చూడలేదు ఎల్లన్న. అతను కూర్చొని తన గొడ్డల్నికి పదును పెట్టాడు కాబట్టి తనతో పాటు కష్టపడుతున్న వాడి కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని చూడగలిగాడు. మన ఆత్మీయ జీవితాన్ని షార్పు చేయగలిగిన దేవుని సన్నిధిలో కాసేపు సమయం గడిపినట్లయితే నీ తోటి వారి కంటే, నీ ప్రక్క వారి కంటే, నీతో ఉద్యోగం చేసేవారి కంటే, నీతో చదివే వారి కంటే నువ్వు బహు షార్పుగా ఉంటావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలము రెట్టింపును చూస్తావు.